ఓకే. ఓ పిల్ల ఇంటికి వచ్చేసి ఏదో అన్యమనస్కంగా అటు ఇటు చెప్పలేక అమ్మతో మాట్లాడితే ఏముంటుందో ఆవిడ తప్పుగా అర్థం చేసుకుంటుందేమో అనే దాంతో అటు ఇటు ఊపి సలపనట్టు అట్లా తిరుగుతూ ఉంటుంది రెస్ట్లెస్గా. ఆవిడ పిలుస్తుంది. ఆ రోజు ఈ పిల్లని గమనించిన తర్వాత తల్లి ఏం చేస్తుందంటే పకోడీలు చేసి అక్కడ పిలిచి దా ఇట్లా కబుర్లు చెప్పుకుందాం అని పిలిచి కూర్చోబెడుతుంది. ఏంటమ్మా ఏంటి ఏదో ఉంది అన్న ఆఫీస్ కాలేజీలో ప్రాబ్లమా, ఎవరన్నా నిన్ను ఏడిపించారా, ఎందుకు అలా ఉన్నావు అని అడుగుతుంది. అడిగితే ఒక అబ్బాయి నా వెనకాలే తిరుగుతున్నాడమ్మా, కొత్తగా వచ్చాడు కాలేజీకి, అతను ఏంటో నాకు తెలీదు, అతనికి ఏం ఉద్దేశం ఉందో నాకు తెలీదు, అతన్ని కనుక నేను ఏదైనా ఎదిరించి మాట్లాడితే అతను ఎలాంటి అడుగులు వేస్తాడో తెలియదు, ఇప్పుడు యాసిడ్లు పోయటాలును చంపేసుకోవటాలు కదా, అందుకని ఏమవుతుందో నాకు తెలీదు, మా ఫ్రెండ్ ఏమో అతని వెనకాల అట్లా వెళ్తోంది అని నెమ్మదిగా మాట బయట పెడుతుంది. మాట బయట పెట్టేసరికి అప్పుడు ఆవిడ ఈ పద్యం చెప్తుంది. ఆ చెప్పి ఇట్లా ఉంటారమ్మా, అందరూ పైకి ఆత్మీయంగా మాట్లాడుతూ నవ్వుతూ ఉన్నవాళ్ళు నువ్వు వాళ్ళ ట్రాప్లో పడే వరకు నీతో బాగా ఉన్నట్టు మసులుకుంటారు, ఆ తర్వాత వాళ్ళ నిజస్వరూపాలు బయటపడితే ఏ మనిషి కానీ ఓపెన్గా వాళ్ళ లక్షణాలను ప్రదర్శించరు, కాబట్టి మీ జాగ్రత్తల్లో మీరు ఉండాలి, మీరు బయటికి వెళ్ళి చదువుకోవాలి, కో ఎడ్యుకేషన్స్లో చదువుకోవాలి, మంచి అనేది చెడు అనేది తెలియకపోతే నీకు మంచి విలువ ఎలా తెలుస్తుంది, కాబట్టి అవి ఉంటాయి ఇవి ఉంటాయి, చెయ్యి వేసుకొని నడుస్తూనే ఉంటాయి అవి, ఎక్కడ మనం జాగ్రత్తలు పడాలి అనేది మనం తెలుసుకోవాలి. ఇప్పుడు నీ మనసులో ఉన్న బాధ అసంతృప్తి నాకు చెప్పావు కాబట్టి నాకు అర్థమైంది, అది నీలో నువ్వు అనుకుంటూ వెళ్ళి ఇంకెవరితోనో ఫ్రెండ్తో చెప్పే ఏం పర్వాలేదే నేను అతనితో వెళ్ళాను, ఎంత మర్యాదస్తుడో, కాఫీ ఇచ్చాడు తాగాను, అది ఎంకరేజ్ చేసుకుంటూ వెళ్తారు. ఎందుకంటే నీతో మాట్లాడి నీ ఫ్రెండ్ది నీ అదే ఏజ్ గ్రూపు, అవును, కాబట్టి మంచి చెడు చెప్పగలిగే వయస్సు కానీ అనుభవం కానీ వాళ్ళకి లేదు. ఆ వాతావరణం మనం ఇంట్లో తల్లిదండ్రులు పిల్లలకి సృష్టించాలి, వాళ్ళతో అడగాలి, మాట్లాడాలి. నేను ఆఫీస్ నుంచి ఏ టైంకి వచ్చినా సరే మా పిల్లల్ని కూర్చోబెట్టుకుని ఇవాళ మాకు ఇలా జరిగింది తెలుసా, ఆఫీసులో ఇలాంటి కస్టమర్ వచ్చాడు, అలా గొడవ జరిగింది, లేదా ఒక అమ్మాయి తప్పు చెక్ పాస్ చేసి ఇంత డబ్బు నష్టపోయింది, ఇవన్నీ నేను చెప్పుకుంటూ వచ్చేసరికి వాళ్ళకి చిన్నప్పటి నుంచి బ్యాంకింగ్లో ఉండే కొన్ని విషయాలు వాళ్ళకి తెలిసిపోయాయి, అర్థమైపోతుంది, వాళ్ళు ఓపెన్ అవుతారు. ఇవాళ స్కూల్లో ఇలా అయింది, టీచర్కి ఆకలేశారు, అదేమో నా వాటర్ బాటిల్ తీసేసుకుంది, లేకపోతే ఈ పిల్ల కొట్టింది, అవి బయటికి రావాలి అంటే ముందు మనం కూడా మాట్లాడాలి పిల్లలతో, ఆ పరిస్థితి మనం ఇంట్లో కల్పించాలి పిల్లలకి, అంటే ఉన్నదాన్ని ఎక్స్ప్రెస్ చేయాలి, అంటే దాన్ని మైండ్ లో పెట్టుకోకుండా ఎక్స్ప్రెస్ చేసినప్పుడు అది గుడ్ ఆర్ బ్యాడ్ ఎనీథింగ్ ఏదైనా చెడైనా ఎక్స్ప్రెస్ చేసినప్పుడు అసలు ఇంట్లో వాళ్ళ అవకాశం ఇవ్వకపోతే వాళ్ళు బయటికి వెళ్ళి మాట్లాడతారు. అవును, పిల్లలు డెఫినెట్ ఆ వాతావరణం మనం ఇంట్లో సృష్టించాలి. 10 నిమిషాలు మన పిల్లలకు మంచి కోరేవాళ్ళుగా మనం 10 నిమిషాలు టైం వాళ్ళకి ఇవ్వలేమా? మనకి పిల్లలు జనరేషన్ ఎక్కడి నుంచి తయారవుతుందండి, ఇంట్లో నుంచి తల్లే ప్రథమ గురువు, తర్వాత స్కూల్లో గురువు, ముందు ప్రథమ గురువు. ఆవిడ గమనిస్తూనే ఉంటుంది, ప్రతి పిల్లలో ఉండే బలాలు బలహీనతలు తల్లికి తెలుస్తాయి, తండ్రికి కూడా తెలియదు, తల్లికి తెలుస్తుంది. గమనిస్తూ ఉంటే అసలు మనుషులు మొహావంక చూస్తున్నామా మనం, ఇవాళ గమనిస్తున్నాం వాళ్ళ పోకడలు, వాళ్ళ ఏదో రెస్ట్లెస్గా మసలటం అలాంటివి. నాయనమ్మలు కూడా చూసేవాళ్ళు, పూర్వం నాయనమ్మలు అమ్మమ్మలు గమనించేవాళ్ళు. దాని మీద కూడా నేను ఒక కథ రాశాను, ఓటమి నుంచి గెలుపు అని. ఓకే, ఇప్పుడు ఆంజనేయ స్వామి ఆత్మహత్య చేసేసుకుందాం అనుకుంటాడు సీతాదేవి కనిపించకపోయేసరికి, మళ్ళీ తనకి తనే అన్నీ ఆలోచించుకొని నేను ఆత్మహత్య చేసుకుని ఏం సాధించినట్టు, ఇక్కడే కూర్చొని ఆలోచించి తపస్సు చేసి ఎలాగైనా సీతాదేవిని చూస్తానంటాడు. ఇప్పుడు అలా ఒక్క నిమిషం ఆలోచిస్తే ఆత్మహత్యలు ఉంటాయా? ఆగిపోతాయి. ఇప్పుడు ఫెయిల్ అయ్యే పిల్లలు ఉండరని కాదు, దాన్ని స్టెప్పింగ్ స్టోన్ ఫర్ సక్సెస్గా మార్చుకోవటం చేత అవ్వాలి. అదే అనునయంగా ఏ నాయనమ్మో అమ్మమ్మో మాట్లాడితే వాళ్ళు ఉన్నది ఓపెన్ అయ్యి చెప్తారు పిల్లలు. అది గమనించుకోవాలి అంటే మనం ఆడవాళ్ళు ఉద్యోగాలకు వెళ్ళటం మూలాన కొన్ని అటువంటి వెసులుబాట్లు పోయాయి. ఇప్పుడు మామూలుగా ఏం చేస్తున్నారంటే మాకు తెలిసిన వాళ్ళ పిల్లలు కూడా ఒక స్టేజ్కి వచ్చి పిల్లలు పెద్దవాళ్ళు అయ్యి వాళ్ళకి ఇంట్లో తోడు కావాలి అనుకున్నప్పుడు వాళ్ళ ఉద్యోగం దీన్ని తగ్గించుకుంటున్నారు, ఆ ఉధృతిని తగ్గించుకుని సింపుల్ జాబ్స్ చేసుకోవడం, కాంట్రాక్చువల్ జాబ్స్ చేసుకోవటం, అప్పటి కొంత స్టెబిలైజ్ అయిపోతారు పిల్లలు, కొంచెం ఎదిగి వాళ్ళకి మన తోడు కావాలి అనుకున్నప్పుడు వీళ్ళు స్టెబిలైజ్ అవుతారు. అప్పుడు ఇంకా ఉద్యోగం కెరియర్ ప్రమోషన్లు అలా ఆలోచించకుండా మన సమాజానికి ఎటువంటి పిల్లల్ని ఇస్తున్నాం, వాళ్ళు సరైన వాళ్ళు కాకపోతే నెక్స్ట్ జనరేషన్సే పాడైపోతాయే. ఇదంతా ఏంటంటే ఒక ఇంటర్లింక్డ్ ఒక దీని లాంటిది, ఒక వల, కాపాడే ఒక వల లాంటిది. మనం వల అనుకుంటే వల, ఒక నిట్ అంటే అల్లిక అని అనుకున్నాం అనుకోండి, అది ఒక అందంగా ఉంటుంది వినడానికి. మనం ప్రాథమికంగా మన ఇంట్లో వాడే వస్తువులు, మన అలవాట్లు, ఆహార వ్యవహారాలు, మన బాంధవ్యాలు, మన సంస్కృతి, ఇవన్నీ కూడా మనం ఇంట్లో భాషతోనే వస్తాయి.
ఇప్పుడు మీరు ఇప్పుడు ఇది ఇందాక చెప్పిన పద్యమే ఉందనుకోండి, దాన్ని మీరు ఇంగ్లీష్లో చెబితే ఏం అర్థం అవుతుంది? ఇంట్రెస్ట్ ఉండదు అసలు ఫస్ట్, అసలు ఆ భావం కన్వే అవ్వదు. ఇప్పుడు నేను ఇందాక మీకు ఆ పద్యం ఒకటి చెప్పాను, అల్పుడెప్పుడు పలుకు ఆడంబరముగాను సజ్జనుండు పలుకు చల్లగాను, కంచు మురోగినట్లు కనకంబు మోగున విశ్వదాభిరామ వినురవేమ. కంచు బంగారం కంటే కంచు వెలుగు తక్కువే, కానీ దాని ప్రాధాన్యత ఉన్న చోట అదే ప్రధానం. అది మీరు వేరే భాషలకు తర్జుమా చేసి చెప్పారనుకోండి, ఆ అందం వస్తుందా? రాదు. అందుకని ఏంటంటే మనం ఏది ఎలా చెప్పాలో అలాగే చెప్పాలి. ఒక పదార్థం ఉండాలండి, దానికి ఒక పద్ధతి ఉంది. అన్నం తినాలండి, దానికి ఒక పద్ధతి ఉంది. నేను అందరితో అదే చెప్తాను. ఇప్పుడు మనం గబగబా వెళ్ళిపోతున్నాం కదా అని లెటర్ల ముందు కంచం పెట్టుకుని అన్నం తింటామా? తినం కదా. అలాగే బాత్రూమ్ ముందు పడుకుంటామా? ప్రతిదానికి ఒక నిర్దేశించిన పద్ధతి ఉంది, నిర్దేశించిన చోటు ఉంది, నిర్దేశించిన భావం పదజాలం ఉంది. అది వాడితేనే అది కరెక్ట్గా అర్థమవుతుంది, లేదా దాని సొంపు ఉంటుంది. ఓకే కదా. అది మనం నేర్చుకోవాలి అంటే ముందు మనం పిల్లలకి దాని మీద ఒక అభిరుచి కలగచేయాలి. మనం మాట్లాడుతూ ఉంటే వాళ్ళు కూడా విని వాళ్ళకి తెలియకుండా అనుసరించేస్తూ ఉంటారు, అదే వాళ్ళు వాడుతూ ఉంటారు. అప్పుడు అడుగుతారు అర్థాలు, ముందు తెలియవు. నువ్వు మొన్న అది అన్నావు కదా ఏంటి అని వాళ్ళ తర్వాత ఎప్పుడో అడుగుతారు, ముందు అది వినాలిగా వాళ్ళు. అదే మనం ఏంటంటే ముందు మనం అన్నప్రాసన్నాడు తీపి పెట్టి ఆ తర్వాత నెమ్మదిగా వాళ్ళ కారము పులుపులు పరిచయాలు చేసినట్టే వాళ్ళ పిల్లలకి ఇవన్నీ మన భాష ద్వారానే పరిచయం చేసి అది వాళ్ళు ఇష్టపడేలాగా చేయటం అనేది మన చేతిలో ఉంది.